డీటెయిల్స్ లోకి వెళ్తే బ్రిటన్లో ఇటీవల వలస వ్యతిరేక ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇది కేవలం వీధుల్లో జరిగే నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఆందోళనలకు ప్రధాన కారణం పెరుగుతున్న వలసదారుల సంఖ్య. దీనివల్ల వనరులపై ఒత్తిడి, నిరుద్యోగం పెరుగుతుందనే భయంతో బ్రిటన్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. చాలా మంది బ్రిటిష్ పౌరులు తమకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజారోగ్యం, విద్య వంటి సేవలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను ప్రధాన కారణం రెండు రకాల సమూహాలుగా నిర్వహిస్తున్నాయి. మొదటిది బ్రిటన్ ఫస్ట్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వంటి జాతీయవాద గ్రూపులు. వీరు బహిరంగంగా వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలు కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగానూ మారుతున్నాయి. రెండోది సాధారణ పౌరులు, స్థానిక సంఘాలు. వీరు ఆందోళనలను బహిరంగంగా కాకుండా రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవడం ద్వారా, సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నారు. వలస వ్యతిరేక ఆందోళనలు ప్రధానంగా పెద్ద నగరాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. లండన్, బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో ఈ నిరసనలు తరచుగా కనిపిస్తాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళనలు మెల్లగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వలస కార్మికులు తక్కువ వేతనాలకు పనిచేయడం వల్ల స్థానిక ప్రజలకు ఉద్యోగాలు దక్కడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనలు బ్రిటన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. వలసలను నియంత్రించడం అనేది ప్రధాన పార్టీలకు ఒక ముఖ్యమైన ఎన్నికల అంశంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వలసలను తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది. ఇందులో భాగంగా వలసదారుల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, విదేశీ విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకుంటోంది. అలాగే వలసదారులను తిరిగి పంపేందుకు రువాండా ఒప్పందం వంటి వివాదాస్పద నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయాలు మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్